నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ పాత బస్తీలోని ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చేయాలంటూ విజ్ఞప్తి యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి తడిసిన కంది పంట తడిసిన కందులను కూడా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ హామీ తూర్పు గోదావరి జిల్లాలో దొంగల బీభత్సం ఇంట్లో చొరబడి బంగారం వెండి నగదు చోరీ చేసిన దుండగులు గుంటూరు జిల్లా సాంబశివపేటలో రోడ్డు ప్రమాదం దుకాణంలోకి దూసుకెళ్లిన ఇసుక లారీ షాపు పూర్తిగా ధ్వంసం దూడ మృతి ఇక డీటెయిల్స్ చూస్తే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో పలు సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. పాత బస్తీలోని లాల్ దర్వాజాలో ఉన్న సింహవాహాన్ని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి కోసం 10 కోట్లు, అఫ్జల్గంజ్ మసీద్ మరమ్మతుల కోసం 3 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ కు అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం ఈ 2 ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను ఆదేశించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కష్టపడి పండించిన కంది పంట అకాల వర్షాలకు తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోత్కూర్ వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రం 3 రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ అధికారులు గోనె సంచులు సరఫరా చేయకపోవడంతో ఇంకా కొనుగోలు ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్లో పోసిన కంది పంట అకాల వర్షాలకు తడిసిపోయింది. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెల రామకృష్ణారెడ్డి మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్తో చర్చించినట్లు తెలిపారు. వెంటనే గోనె సంచులు సరఫరా చేసి రేపటి నుండి కొనుగోలు ప్రారంభిస్తామని, తడిసిన కందులను కూడా కొంటామని రైతులు దిగులు పడవద్దని భరోసా ఇచ్చారు. ఎండితే గిడ పోసరా సార్ ఎండితే గిడ పోసరా సార్ ఎండితే గిడ పోసరా మనం కూడా గమనించాలి కదా. సరే ఏదైతే మాట్లాడిన కలెక్టర్ తోటి కూడా మాట్లాడినా రేపు కొనుగోలు స్టార్ట్ చేస్తున్నాం. తడిసినాటిని కూడా కొనడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమీ ఇబ్బంది లేదు. ఈ ప్రకృతి వైపరీత్యాలను మనం కూడా ఏం చేయలేం కదా. ఇక నల్గొండ జిల్లా దామచర్ల యాదాద్రి పవర్ పాయింట్లో బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. అయితే పనులు నిర్వహిస్తుండగా రోడ్డు మీద పడిన రాళ్లను ఢీకొని బుర్ర వెంకన్న అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా వెంకన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలని ఆరోపిస్తూ పవర్ పాయింట్ వద్ద బంధువులు ధర్నా చేపట్టారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణ పరిధిలో బస్సులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మునుసూరి మణికంఠ వద్ద నుండి సుమారు 14 కాసుల బంగారం, వెండి పట్టీలు, ఒక ఐఫోన్, ఒక NX వాచ్ స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 10న ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రాత్రిపూట మన ఏలూరు బైపాస్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ నవంబర్ 10 రోజు ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి ఒక బ్యాగ్ దొంగతనం జరిగింది. దానిలో సుమారుగా 14 కాసుల బంగారం, వెండి పట్టీలు, MK వాచ్, ఐఫోన్ 10 ఇవన్నీ కలిగిన బ్యాగ్ని దొంగతనం చేయడం జరిగింది ఉంటాయి. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోలీసు వారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. సిఐ గారు, శ్రీకాంత్ సిఐ గారు, మూర్తి గారితో పాటు ఎస్ఐ రామకోటేశ్వరరావు, ఎస్ఐ రమణ, అదేవిధంగా ఎస్ఐ పూర్ణ, హెడ్ కానిస్టేబుల్ స్వామి, పోలీస్ కానిస్టేబుల్స్ బాజీ, రవి, ఇషాక్ అందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ముద్దాయి ఇంటాక్ట్ ప్రాపర్టీతో పాటు మనకు చిక్కడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేస్తున్నాము. ముద్దాయి పేరు ముసునూరి మణికంఠ, ఒక 27 సంవత్సరాలు ఉంటాయి. హైదరాబాద్ బోరబండకు చెందిన వ్యక్తి. పెళ్లి చేసుకున్న తర్వాత అడికల్పూడిలో ఉంటున్నాడు. ఉంటూ ఆ రోజు బస్సులో వితౌట్ టికెట్ ప్రయాణం చేయడానికి ఎక్కి అదునులో ఉన్న ఇమీడియట్గా ఒక లేడీ ఏదైతే బ్యాగ్ క్యారీ చేస్తూ ఈ ప్రాపర్టీ ఉందో ఆ బ్యాగ్ అపహరించుకొని దిగిపోవడం జరిగింది. టువర్డ్స్ విజయవాడ వెళ్ళి దిగిన తర్వాత అటు నుంచి అటుగా హైదరాబాద్ ఇవన్నీ ప్లేసెస్లో తాకట్టు పెట్టేసి ప్రాపర్టీ అంతా కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసాము. సుమారు 14 కాసులు బంగారము, వెండి పట్టీలు, ఒక పెయిర్, ఐఫోన్ 10, అదేవిధంగా MK వాచ్. వీటి విలువ ఈ 14 కాసుల బంగారం ప్రస్తుతం విలువ ఉండి ఒక 4,25,000 రూపాయలు ఉంది. అదేవిధంగా సిల్వర్ వచ్చి 5,000, ఐఫోన్ 10X దీని వాల్యూ 1,25,000 ఉంది. అదేవిధంగా ఈ MK వాచ్ వాల్యూ 40,000 ఉంది. సో సుమారుగా మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ ఏదైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు లేడీస్ వేరే ఊర్లో నుంచి ఆర్టీసీ బస్సుల్లో కానీ తర్వాత ప్రైవేట్ బస్సుల్లో కానీ వచ్చి మళ్ళీ ఇమీడియట్గా ఫంక్షన్ చూసుకొని రిటర్న్ వెళ్తున్నారు. ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు బంగారం ఖచ్చితంగా తీసుకొస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఏ ఫంక్షన్కి అయితే వెళ్ళలేదో మళ్ళీ బస్సు ఎక్కి వైజాగ్ వెళ్ళడము, విజయవాడ వెళ్ళడము, వాళ్ళందరినీ షాడోగా అబ్జర్వ్ చేసి దొంగతనాలు చేయడానికి కొంతమంది అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గర చేతిలో బ్యాగ్ అవన్నీ కూడా దొంగతనం చేయడం కోసం వితౌట్ టికెట్ బస్సు ఎక్కి ఈ బ్యాగ్స్ని దొంగతనం చేయడం కూడా రీసెంట్గా మనం చూసాము. ఈ బ్యాగ్ని పికప్ చేసే వాళ్ళు దొంగలు కూడా ఈ మధ్యకాలంలో పట్టుకోవడం జరిగింది. అయితే ఈ బస్సు యాజమాన్యం కూడా వితౌట్ టికెట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బస్సెస్లో ఎక్కించొద్దని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అనాథరైజ్డ్ పర్సనల్ కానీ స్పెషల్గా మామూలుగా ఖాళీగా వెళ్తుంది బస్సు టికెట్లు ఎక్కండి అని చెప్పి మధ్యలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడం అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్లో ఎస్పెషల్లీ వాటన్నిటి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అనాథరైజ్డ్ పర్సన్ వితౌట్ టికెట్ ఎవరు కూడా ఎట్టి బస్సులో ఎక్కడానికి వీల్లేదు. అదేవిధంగా ఎటువంటి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఐటమ్స్ కానీ గోల్డ్ కానీ క్యాష్ కానీ ఏది కానీ సేఫ్టీ లేకుండా ప్రికాషన్స్ లేకుండా క్యారీ చేసుకుంటూ కష్టపడి పోగొట్టుకోవాలి. ఇక తూర్పు గోదావరి జిల్లా గన్నవరం మండలం ముంగండం గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. చెల్లూరు లక్ష్మీకాంత అనే వ్యక్తి ఇంట్లో చొరబడి 2 కాసుల బంగారం, 4.5 కేజీల వెండి, ₹1,00,000 నగదు అపహరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
లైట్ తీసి ఒకసారి లైట్ తీయండి. ఇక తుళ్లూరు మండలం వెలగపూడిలో రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ ఇద్దరు యువకులు చేపట్టిన 151 గంటల నిరాహార దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. అప్పటికే 112 గంటలు పూర్తయిన నేపథ్యంలో దీక్షలను భగ్నం చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. యువకుల పరిస్థితి విషమంగా ఉండడంతో 29 గ్రామాల ప్రజలు, అమరావతి రైతులు, మహిళలు, కుటుంబ సభ్యులు, జేఏసీ నాయకులు ఆందోళన చేపట్టారు. తీసుకెళ్తారు వాళ్ళకైనా అవుతే డిఎస్పీ గారు సమాధానం జై అమరావతి
జై అమరావతి జై జై అమరావతి జై జై అమరావతి జై అమరావతి జై అమరావతి ఇక తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చక్రస్నానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు పాల్గొని ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య స్వామివారికి పూజలు నిర్వహించారు. ఇక గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సాంబశివపేటలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పిడుగురాళ్ల వైపు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఇసుక లారీ ప్రమాదవశాత్తు ఓ దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఓ దూడ మృతి చెందింది. అది చేసుకున్న పుణ్యం. అది లింగిలు తెచ్చమంటుందా మరి మెయిన్ చెట్టు అది లేకపోతే మేము ఏం చేయగలుగుతాం? అసలు ఏం చేయగలుగుతాను నేను ఇప్పుడు? దాని గురించి ఉంటారు. నేనేం చేయగలుగుతా? నేను ఒక్కనే, వాడికే నోరు లేదు. నేను ఒక్కనే ఏం చేయగలుగుతా? ఇక తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు సిహెచ్సి హాస్పిటల్లో DCSH రమేష్ కిషోర్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా MP గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పార్వతి పూర్ణచంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా MP మాట్లాడుతూ 30 పడకల ఉన్న ప్రతిపాడు మరియు ఏలేశ్వరం హెల్త్ సెంటర్లను 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే విధానంగా అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలకు వైద్యం, విద్య, సాగునీరు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత 100% అమలు అయ్యేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తెలిపారు. చనిపోయా సడగరా 2 లక్షలు వచ్చింది. ఎవరిచ్చేది? నేనుగా జగన్ గారు అకౌంట్ వేసుకో. అకౌంట్లో వచ్చేసి డబ్బు నీకు చేయించి ఏమైంది? కొడుగా భార్య పోయిందా? 2 లక్షలు వచ్చింది. ఎవరిచ్చారు? జగన్ గారు పెళ్లి ఇచ్చినట్టు పెళ్లి కట్టుకోవాలి 2 లక్షలు.
ఎవరు ఇచ్చారు చెప్ప అది ఇప్పుడు ఎవరో తీసుకోండి. పెయిన్ అంటే తెరలేదంటే తెరలేదనుకుంటారు. 2 లక్షలు బ్యాంక్లో వచ్చేసి ఆల్రెడీ క్యాప్ చేసుకో. ఎవరికి వడ్డీ ఇచ్చంటే ఇచ్చి మోసపోకు. ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మీరందరూ ఉండి ఈ గారి ప్రకారం ఒకసారి సైట్ ఇన్స్పెక్షన్ చేసి ఫర్దర్గా అమౌంట్ రిలీజ్ అయ్యేటప్పటికి ఈ లోపల జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని మిమ్మల్ని చేసుకోమని చేస్తున్నాం. అట్లాగే స్టాఫ్ అందరికీ కూడా మిమ్మల్ని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నామమ్మా. హాస్పిటల్ శుభ్రంగా ఉంది. ఇంత సర్వీస్ ఇస్తున్నారంటే మీ సహకారం లేకుండా ఎప్పుడూ అవ్వదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము సేవకులం. ప్రజలకి ఎలక్ట్ అయ్యి మేము జాబ్లో ఉండి మేము మనందరం సేవ చేయడానికి ఉన్నాం. నిజంగా వాళ్ళకి సేవ అవసరం లేకపోతే మన పని ఏం లేదు, మనం ఖాళీగానే ఉండాలి. మన ఇంటి దగ్గర మనమే ఉండాలి. ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకటి మీకు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి హాస్పిటల్స్ సిహెచ్ఎస్సీలు అందులో పర్టికులర్గా ఇంకొకటి అడగడం మాత్రం దీంట్లో పోస్ట్ మార్టం కూడా ఎస్ మెడికో లీగల్ పోస్ట్ మార్టం ఉండే హాస్పిటల్తో ఇబ్బంది ఏంటంటే ఆ హాస్పిటల్ డాక్టర్కి ప్రతిసారి కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. పిలుస్తుంటారు, ఎవిడెన్స్ పిలుస్తుంటారు. చాలామంది ఇలాంటి హాస్పిటల్కి వెళ్ళదు డాక్టర్స్. ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ రావడం కష్టం. ఎందుకంటే ఇవన్నీ తిరగాలి, లీగల్ కేసులు తిరగాల్సి వస్తుంది. పోస్ట్ మార్టం దగ్గర అనేక ఇబ్బందులు ఉంటాయి. ఫోర్స్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఆ డెడ్ బాడీ తీసి అన్నీ చేసి ఇచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా మామూలు సర్వీసెస్ వేరు, అదొకటి పర్టికులర్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి హాస్పిటల్లో ఈ ప్రత్యేకమైన సార్ ఇన్ని సర్వీసెస్ మా హాస్పిటల్ నుంచి అందుతున్నాయి. ఇంకా రేపు ఇంకా అందాల్సిన అవసరం ఉంది. కాబట్టి హాస్పిటల్లో స్టాఫ్ కోఆర్డినేషన్ కానీ, ఒకరికొకరు కలిసి పని చేసుకోవడం కానీ, వర్క్ షేర్ చేసుకోవడం కానీ, ఏదైనా అంటే కలెక్టివ్గా మీకు ఏదైనా మీకు అందరికీ ఇంక్లూడ్ డాక్టర్స్ స్టాఫ్ నేను ఖచ్చితంగా చెప్తాను. ఎమ్మెల్యే గారు మేము మీ అందరికీ అండగా ఉంటాం. ఖచ్చితంగా ఏదైనా మేము అందరూ మీకు ప్రొవైడెడ్ మీరు బెటర్ సర్వీసెస్ పీపుల్కి ఇచ్చినప్పుడు ఎవరికైతే ఈ హాస్పిటల్ ఉద్దేశించారో ఆ హాస్పిటల్ నుంచి సర్వీసెస్ మీరు ప్రజలకు ఇచ్చినప్పుడు మీకు ఏ విషయంలో అయినా మేము అందరూ సపోర్ట్ పడతాం. మీ ఇద్దరం రెడీ ఏ టైం అయినా. ఆయనకి కానీ మాకు కానీ ఎడ్యుకేషను, హెల్త్, శానిటేషను, డ్రింకింగ్ వాటరు, రూరల్ ఇరిగేషన్కి వాటర్, ఇట్లాంటి మెయిన్ సబ్జెక్ట్స్ మాకు ఉన్నాయి. కాబట్టి హాస్పిటల్ విషయంలో నేను నాకు కూడా చాలా పర్టికులర్ హాస్పిటల్స్ విషయంలో. అందుకు మీకు ఏ అవసరం కానీ, ఏ గవర్నమెంట్తో ఏ కానీ, మీకు ఇంకా ఏదైనా పర్సనల్గా ఉన్నా కూడా మేము తప్పకుండా మీకు అండగా ఉంటారని మేము సిద్ధంగా. ఈ హాస్పిటల్ అభివృద్ధి గురించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కానీ ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే అవన్నీ కూడా ఏదైనా రాసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మీటింగ్ పెట్టాలి. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి ఈ హాస్పిటల్ ఎలా అభివృద్ధి చేసుకుంటారు, ఈ హాస్పిటల్ పేద ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా విద్య ఇవ్వాలి, పంట పండించుకునేటువంటి ప్రతి రైతుకి కూడా నీరు ఇవ్వాలి. మరి దాహాన్ని తీర్చడానికి డ్రింకింగ్ వాటర్ కోసం ఒక 4 ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ప్రతిగా విధంగా తెలియపరుచుకుంటూ, మరి తదుపరి మీటింగ్ ఒక 40 ఉండాలి. అలా అన్ని అంశాల మీద మనం చర్చించుకుంటాను. మీరు ఏదైనా సరే నాతో మాట్లాడడానికి ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటాను. అందరూ కూడా నాతో చర్చించాల్సిన కూడా మరొకసారి. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లి చౌరస్తా ప్రధాన రహదారిపై మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ యాదగిరి రెడ్డి, సిఐ వెంకన్న నాయక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శంషాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి పెట్రోలింగ్ దింపుతుంది. కానీ రోడ్డు పక్కన ఒక వ్యక్తి కింద పడి చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి పోలీసులు చూడలేదు, ఉదయం దాకా చూడలేరు. సంబంధిత పెట్రోల్ బంక్
పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇస్తే హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చారంట. మరి పెట్రోలింగ్ తిరుగుతుంది అంటారు కదా రాష్ట్రంలో, ఎక్కడ తిరుగుతుంది ఏం సంగతి అని తెలియదు ప్రజలకు. రోడ్డు పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని చూడలేదు పోలీసులు. దీని నిర్లక్ష్యం పోలీసులుగా ఎవరిదా అని మేము అడుగుతున్నాం. దీనిపైన మీ పేరు? రమేష్ నా పేరు. గూడూరు. మృతుడు ఏమవుతారు? మృతుడు మా ఊరు అతను అతడు మంచి వ్యక్తి, హైదరాబాద్లో పనిచేసేవాడు. నీలపూర్ హాస్పిటల్. మందు తాగే అలవాటు కాదండి, అప్పుడప్పుడు తాగుతాడు. తెలియదు ఆ విషయం మాకు. అంటే ఉదయం తెలిసింది, ఉదయం వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చిన మేము ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్రోలింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి చనిపోయిన వ్యక్తిని పోలీసులు చూడలేదు. మేము అనుకున్నారంటే పోలీసులు చూడాలి కదా, చూస్తే ఒక 105, 108, 100 వేసిపోతే బతుకుతుంది. పోలీసులు ఏమంటారు అంటే మేము చూడలేము, మాకు ఇప్పుడే తెలిసిందని అలా అంటారు పోలీసులు. మరి పెట్రోలింగ్ ఎక్కడ తిరుగుతుంది ఏం చేస్తుందో తెలుస్తుంది ప్రజలకి. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు అంటే ఇక అనుమానాలు ఏం లేవు కానీ మాకు యాక్సిడెంట్ అని అంటారు. ఈరోజు ఉదయం అందాజా 8 గంటల ప్రాంతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ వచ్చింది ఫోన్ ద్వారా. ఈ మజాన్పల్లి చౌరస్తా దగ్గర ఒక డెడ్ బాడీ ఉన్నది, అపోజిట్ చెప్పగానే మా పోలీస్ స్టేషన్కి రాలేదు. తర్వాత తెలుసుకుంటే అతని అడ్రస్ ఉన్నది, అతని పేరు చాకలి రాజు, ఒక 32 years ఉన్నాడు, గూడూరు పుత్తూరు మండలం. తర్వాత అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తే నీలోఫర్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా స్వీపర్ పని చేస్తాడు. నిన్న నైట్ డ్యూటీ చేసి మధ్యాహ్నం వరకు ఇంటి దగ్గర ఉండి 3 గంటలకు బయటకు వెళ్ళి అతని కొలీగ్ మహేందర్తో పాటు బస్సులో పెద్ద షాపుల్లో బస్సు ఎక్కి అమీర్పేటలో దిగిన తర్వాత అక్కడ ఫాస్ట్ ఫుడ్లో తిన్న తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు అబ్బాయి. తర్వాత మీన్వైల్ ఏమైనా అతని ఫ్రెండ్ మన్సాన్పల్లిలో శేఖర్ అనే అబ్బాయి ఉన్నాడు. మాకు తెలిసిన ప్రకారం అయితే అతని గురించి నడుచుకుంటూ వస్తుంటే రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ఫ్యామిలీతో వైఫ్ అండ్ హస్బెండ్ 2-wheeler మీద వస్తుంటే వచ్చి తను రోడ్డు మీద తాగి ఉన్నాడు, గుద్దితే కింద పడింది. అదే టైంలో ఒక కారు రఘు అని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ షాద్నగర్ అతను ఆ ఫ్యామిలీ కలిసి రోడ్డు పక్కన పెట్టారు, కంప్లైంట్ చేశారు. అతను అప్పటికే అతను చనిపోయాడు. దానిపైన దర్యాప్తు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ. పాత బస్తీలోని ప్రార్థనా మందిరాలు అభివృద్ధి చేయాలంటూ విజ్ఞప్తి. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షానికి తడిసిన కంది పంట. తడిసిన కందులను కూడా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ హామీ. తూర్పు గోదావరి జిల్లాలో దొంగల బీభత్సం. ఇంట్లో చొరబడి బంగారం, వెండి, నగదు చోరీ చేసిన దుండగులు. గుంటూరు జిల్లా సాంబశివపేటలో రోడ్డు ప్రమాదం. దుకాణంలోకి దూసుకెళ్లిన ఇసుక లారీ, షాపు పూర్తిగా ధ్వంసం, దూడ మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.